మనం అంటాం కదా కాలచక్రం సృష్టి చక్రం వాడతారు. కాలచక్రం 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. దాని సృష్టి చక్రం అంటారు. భగవంతుడు అంటున్నాడు పూర్తిగా ఆది మధ్య అంతిమ జ్ఞానం నా దగ్గర ఉన్నది కాబట్టి నేను మీకు కాలచక్రం జ్ఞానాన్ని చెప్తున్నాను. కాలచక్ర జ్ఞానాన్ని చెప్తున్నాను కాబట్టి కాలానుగుణంగా మనలో మార్పులు రావాలి. కాలానుగుణంగా మనలో మార్పులు రావాలి అంటున్నాడు. మనం మారాలనుకోండి, ఎప్పటికే ఉన్నాం అనుకోండి, భగవంతుడు వస్తాడు, దాన్ని పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎవరు మారుతారో వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాడు ఎట్లున్నాడు అట్లా ఉంటాడు. గీతలో ఏ శ్లోకంలో ఉందండి? ఇది 3వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అయః అఘాయుర్వింధ్యారామో మోహం పార్థ సజీవతి. ఎవరైతే కాలానుగుణముగా కాలచక్రము అనుసారముగా తమ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోరో వాళ్ళు కేవలము ఇంద్రియ ఆరామం అన్నాడు. ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని గడుపుతారు. ఇంద్రియ సుఖం అంటే ఏంటి? ఉంది కదా విషయ వికారాలు, వలయము, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, సినిమా వెళ్ళాలి, టీవీ చూడాలా, అది తినాలి, ఇది చేయాలి, పార్టీలు, దానికి అంత సమయం ఉంది. వారి పరమాత్మ తెలుసుకోవడానికి లేదండి, మాకు సమయం లేదండి. నిజంగా ఏ ప్రాంతం అండి ఇది? అన్నవరం దేవస్థాన ప్రాంతము, గోపాలపట్నం గ్రామము. నేరెళ్ళమ్మ తల్లి గారికి మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మీరు ఇంతమంది శ్రద్ధగా కూర్చొని మీ భగవంతుని మహావాక్యాలు వింటున్నారంటే ఆ నేరెళ్ళమ్మ తల్లి కూడా సంతోషిస్తున్నాను. వారి యొక్క ప్రేరణ ద్వారానే ఇక్కడ కార్యక్రమం మీరెవరు ఏర్పాటు చేయలేదండి, నేరెళ్ళమ్మ తల్లి గారే ఏర్పాటు చేశారు. లేకపోతే నేను ఎక్కడ అనుకోలేదు, ఇక్కడ వస్తాను మాట్లాడతాను, నేను అనుకోలేదు. అర్థమైందండి. అందుకని భగవంతుడు ఏవం ప్రవర్తితం చక్రం, కాలచక్రం అనుగుణంగా ఎప్పుడు ఒకదాన్ని ఉండదండి. కాలం మారుతుంది, మనలో కూడా మార్పు రావాలి. తీసేయండి అన్నయ్య. ఇప్పుడు ఈ 2వ చిత్రం తీసుకోండి, అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది. కాస్త మంథనం చేస్తావు, కరెక్టే కదా అంటారు. ఇప్పుడు చూడండి, భగవంతుడు అంటాడు నీవు నాతో బుద్ధి నేత్రాన్ని కలుపు అంటాడు. భగవాన్ వాచ అంటాడు. కానీ భగవంతుడి యొక్క సత్యమైన స్వరూపం ఏమిటి అంటే నేను చాలా సభలో అడిగాను. 10 మంది ఉన్న దగ్గర మీకు చిన్న కాగితం ఇస్తానయ్యా, నీ ఉద్దేశంలో భగవంతుడు ఎవరు అంటే ఒకరు రాముడు, ఒకరు కృష్ణుడు, ఒకరు వినాయకుడు, ఒకరు ఆంజనేయ స్వామి, ఒకరు అయ్యప్ప స్వామి, ఒకరు మేరీ మాత, ఒకరు ఇట్లా అందరూ ఒకటి కాదే కానీ భగవంతుడు అందరూ ఒప్పుకుంటారు. భగవంతుడు ఒక్కడే అంటారు. ఒక్కడైనప్పుడు ఇప్పుడు నా తండ్రి ఒక్కడేనండి, నన్ను కన్న తల్లి ఒక్కడే, నేను అందరినీ తల్లి మమ్మీ అంటాను. నేను అనంటే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మమ్మీ అంటాడు కదా, అందరినీ బట్టి మమ్మీ అంటాడా? ఎందుకు? మీ యొక్క సంపూర్ణ పరిచయం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య అన్ని పరిచయం ఉంది. మీ బిడ్డే తెలుసు మా తల్లి ఎట్లుంటుంది, మా తల్లి ఎవరు, తల్లి పేరేంటి, తల్లి అడ్రస్ ఏంటి, తల్లి గుణాలేంటి, తల్లి కర్తవ్యం ఏంటి. భగవంతుని గురించి కూడా ఆ విషయాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అర్థమైందండి. అందుకని ఇప్పుడు ఈరోజు చూసారా ఎట్లా ఉంది, ఎన్ని చేస్తున్నా కూడా భగవంతుడు ఎవరు లేదు, తీసేస్తున్నాడు. ఎప్పటికైతే మీరు మీ యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకోలేరో అంతవరకు పరమాత్మ యొక్క సత్యమైన ఖచ్చితమైన సంపూర్ణమైన పరిచయాన్ని తెలుసుకోలేదు. భగవాను వాచ 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం మీరు రాసుకోవచ్చు, చూసుకోవచ్చు. భగవంతుడు అంటాడు నీ గురించి నీకు స్పష్టత లేదయ్యా, నువ్వెవరో ఒకటి తెలియట్లేదు. ఒక దగ్గర ఒకరు ఆత్మ అంటే అవునంటావు, ఒకరేమో శరీరం అంటే అవునంటావు. నీకు స్పష్టత లేనప్పుడు నన్ను ఎట్లా తెలుసుకుంటావు? అది 13వ అధ్యాయంలో ఒక అధ్యాయం పెట్టేశాడు. క్షేత్రజ్ఞ యోగం అన్నాడు. క్షేత్రం అంటే పొలం మీ అందరికీ పొలాలు ఉన్నవాడు చేతులెత్తారు ఒకసారి. ఈ పొలమే కాకపోతే నేను చేతులెత్తాను, పర్వాలేదు. ఎవరు పొలం అడుగుతున్నాడు, నీకే దొరుకుతాడేమో, మెల్లిగా ఆ జీవో తీసుకుంటాడు, లాగేసుకుంటాడేమో, దాంతో దొంగలు ఉన్నారు ఈ రోజుగా, అదే డౌట్ వస్తుంది. పొలం ఉన్నవాడు ఇది నా పొలం అంటాడా, నేను పొలం అంటాడా? నా పొలం అంటాడు, నేను పొలం, నేను మట్టి అంటాడు. అనలేదా? శ్రీ భగవంతుడు అంటాడు ఈ శరీరం నువ్వు కాదురా, ఈ శరీరం నువ్వు కాదు,
అస్థి పంజరం కాదురా నువ్వు. ఈ పొలం అనేది నీది ఎట్లా అంటున్నావో శరీరం కూడా నీది, క్షేత్రం నీది, నువ్వు క్షేత్రం కాదు. అందుకనే నా ఒంట్లో బాగోలేదు అంట. చూడండి, నా గుండెకి బైపాస్ సర్జరీ అంటాడు. ఇప్పుడు నేను బ్యాంకులో పనిచేశాను 40 సంవత్సరాలు, స్టేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయినాను. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. నేను సుమారు లాస్ట్ 30 సంవత్సరాల నుంచి గీత చెప్పుకుంటూ వస్తున్నా. నాకు మంచి భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నీకు ఏ రోగం రాగల అయినా, ఎందుకంటే చాలా సత్యమైన జ్ఞానం చెప్తున్నావు, నా శక్తులన్నీ నీకు ఇస్తాను, పో ముందుకు పో. శరీరం ముసలి పోతావు కానీ రోగం వచ్చి పోవు. నువ్వు నీకు బీపీ షుగర్ రావు, గుండెపోటు రాదు, కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. ఎందుకు? నేను భగవంతుని యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అర్థమైందండి? భగవంతుడు అంటున్నాడు, నీ గురించి తెలుసుకోనైనా, నువ్వు శరీరం కాదు. ఇప్పుడు నా తలకి నొప్పి అన్నాడండి. తల నీది అంతేనా? నువ్వు తల కాదు కదా. నువ్వెవడివి? నా కడుపు నొప్పి, నా మోకాల చుక్కలు అడిగిపోయినాయి, నా నడుము నొప్పి, నువ్వెవడివి? అది అక్కడ ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు ఎవరి ద్వారా మీకు అర్థం కాలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఏం చెప్తున్నాడండి? తద్విదః. ఆఖరిలో తత్వం ఇష్టపడేటువంటి కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, నేను శరీరం కాదు. నేను శరీరం అయితే, భగవంతుడు అంటున్నాడు, నేను శరీరం అయితే, ఇది శరీరం అనుకోండి, పడుకున్నాను 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి మనిషి పోవాలి కదా, పుట్టినవాడు మరణిస్తాడు అన్నట్టు చివరికి పడిపోయాడు. నేను శరీరం అయితే పోయినప్పుడు నేను నాయం కావాలి కదా. కాబట్టి ఆలోచించండి, నేను శరీరం అంటే నేను మాయమైతే, నేను పోతే శరీరం కూడా పోవాలి. కానీ పడేసిపోతున్నా, ఇట్లా పడేసిపోతుంది. నిలబడి ఏమంటాడు? నిలబడాడు. శవం నిలబడుతుందా? శవం పడేసిపోతుంది. పడిపోయింది, శవం పడిపోయింది. పడిపోకుండా పెద్ద బాక్సులో పెట్టి దండలేసి అది ఆడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంకో శరీరంలో దొరికిపోయాడు, ఇంకో తల్లిగారిలో పోయాడు, ఇంకో ప్రయాణం వదిలిపెట్టాడు, మన మీద పెట్టుకొని కూర్చుంటుంది. అర్థమైందండి? అందుకని నువ్వు శరీరం కాకపోతే నువ్వు ఎవడివి? నువ్వు క్షేత్రజ్ఞుడివి. నువ్వు క్షేత్రజ్ఞుడు కనపడడు, ఆత్మవి, జ్యోతి స్వరూపానివి. అందుకనే శరీరము శవముగా మారినప్పుడు తల దగ్గర ఒక జ్యోతి పెడతారు, దీపాన్ని పెడతారు. అంటే పర్మనెంట్ దీపం వెళ్ళిపోయింది, ఆత్మ జ్యోతి వెళ్ళిపోయింది. అర్థమైందండి? అందుకనే ఇది ఇదం శరీరం 11వ అధ్యాయంలోని 2వ శ్లోకం. 11వ ఆత్మ శరీరం రెండు వేరురా అయినా, నేను వేరే, శరీరం వేరే. ఈ రెండింటి భేదం తెలుసుకున్న వాడు మాత్రమే నన్ను గుర్తిస్తాడు అని 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం చెప్తుంది. క్షేత్రజ్ఞయోనేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. పరం అంటే పరమాత్మ. ఏ విదుర్యాంతి అంటే ఎవరు తెలుసుకుంటారో ఈ రెండింటి యొక్క భేదము. చూసారా ఎంత మీకు అందంగా ఉన్నది. ఒకసారి ఎక్స్రే పెడితే ఏమైపోయింది? ఇట్లా అయిపోయింది. మొత్తం బాడీ ఎంత పెడితే ఏమైపోయింది? ఇట్లా అయిపోయింది. కాదు తీసేయండి. ఇప్పుడు ఇది ప్రపంచంలోని వాడికి 1,00,000 ఎకరాల భూమి ఉంది, పెద్ద పదవిలో ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్, లేకపోతే ఇంట్లో 100 కిలోల బంగారం ఉంది, పెద్ద పదవిలో ఉన్నాడు, శక్తిశాలిగా ఉన్నాడు అనుకున్న వాడు కూడా శరీరము కుళ్ళిపోతుందా కూడదా చెప్పండి. శరీరం కుళ్ళిపోతుంది అంటున్నాడు. కుళ్ళిపోవడం అంటే ఏంటంటే పుట్టినవాడు భాగ్యం అంటాడు, చిన్న పిల్లవాడు ఎప్పటికి ఇట్లా ఉంటాడా? మళ్ళీ 10 సంవత్సరాలు వస్తే లేచుంటాడు, గొడవ చేస్తాడు. ఇంకా 10 సంవత్సరాలు అయితే చదువుకుంటాడు, జాబ్ చేస్తాడు. ఇంకా 10 సంవత్సరాలు ముసలి. ఇక ఏమన్నాడు? కౌమారం యవ్వనం జర. కౌమారం అంటే బాల్యము, యవ్వనం అంటే 2వ దశ, జర అంటే ముసలితనం. అర్థమైందండి? ఈ 3 దశలు. తర్వాత ఏమన్నాడు? తథా దేహాంతర ప్రాప్తి. తర్వాత మళ్ళీ దేహం వస్తుంది. ఈ విషయాన్ని ధీర తత్ర ముఖ్యతి. ఒక ధీరత్వం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ధీరులు అంటే ధైర్యవంతులు, పిరికివాడు కాదు. పిరికివాడు ఇవన్నీ కేంద్రీయ, ధైర్యవంతుడు అంటే కలిసే కదా. ధీరుడు అన్నాడు కదా. ధీరుడు అనేవాడు దీని మీద మొహం తగ్గించుకుంటాడట, యజ్ఞం ఆత్మ మీద మొహం పెట్టుకుంటాడట. ఎందుకంటే నేను ఆత్మని కదా, నేను వెళ్ళిపోతున్నాను, శరీరం పడిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత శరీరం పడిపోయింది. శరీరం పోలేదు, నేను పోయినాను, శరీరం పడిపోయింది. శవము శరీరము
రెండింటి తేడా ఏంటి? శరీరంలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. కానీ శవంలో ఆత్మ లేదు. అది భేదం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 2వ అధ్యాయం 22వ శ్లోకంలో, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అన్నాడు. ఏ విధంగా అయితే ఒక చిరిగిన వస్త్రాన్ని విడిచి, ఒక మురికి వస్త్రాన్ని విడిచి తీసేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదేవిధంగా ఈ శరీరం ముసలిదైపోయింది, కుళ్ళిపోయింది, చాలా పొట్ట ముసలైపోయింది అనుకోండి. కళ్ళు కనపడవు, చెవులు వినపడవట, రోడ్డు పడ్డన్నీ పోయినాయి, గుండె బలహీనము, తినదరగదంట, కాళ్ళతో నడవలేడంట, ప్రతి పనికి అందరి మీద ఆధారపడాలంట. అప్పుడు ఇక్కడ కూర్చున్న ఆత్మ ఏమంటుందంట, ఈ వద్దు నాకు కొత్తగా కొత్త శరీరం కావాలి, పడేస్తుంది, కొత్త తీసుకుంటుంది. చూసారా? సో ఈ విధంగా చూసారా? ఇక్కడ చూపించండి కొద్దిగా అందరు కనపడేలాగా చూసారా? ఇది అనమాట. ఈ విధంగా పండు ముసలివాడు మళ్ళీ ఏమైపోయాడు, మళ్ళీ గర్భంలో వెళ్ళిపోయాడు. పండు ముసలివాడు చనిపోయాడు, ఇక్కడ ఉన్న ఆత్మ మళ్ళీ గర్భంలో వెళ్ళిపోయింది, మళ్ళీ పెద్దవాడు, మళ్ళీ ముసలివాడు. ఈ కర్రలు కడతారు చూసారా? ఈ కర్రల మీద ప్రతి ఒక్కరు రావాల్సిందేనండి. నేను అన్ని సభలు అడిగాను, ఎవరైనా మేము రాము అనేవాడు చేతులు ఏదో అందరూ రావాల్సిందేనండి. కొద్దిగా టైం అంతే. మీ ఇంట్లో మీ ముత్తాత ఉన్నారా? లేరు. మీ తాత ఉన్నాడా? లేరు. కర్రలెక్కాడు. మా దగ్గర అయితే మా తండ్రి గారు కర్రెక్కారు, తల్లి గారు ఎక్కారు, అత్తయ్య గారు ఎక్కారు, మామయ్య గారు ఎక్కారు, అందరు ఎక్కేశారు. మా తమ్ముడు కూడా పోయాడు. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్కి రావాలి. ఇది గుర్తించాలి, ఇది గుర్తించాలి, ఇది గుర్తించాలి ఈ రోజుగా. అందుకని ఉన్నంత వరకు, ఉన్న కొద్ది సమయం వరకు నేను ఒక సన్మార్గంలో, గీతా మార్గంలో, భగవంతుని మార్గంలో వెళ్ళి బ్రహ్మాండంగా పరమాత్మకి దగ్గర అవుతాను. ఈ రోజున నేను మనుషులని దగ్గరే ప్రయత్నం చేస్తున్నాను. ఏదో మనుషుల నుంచి క్లోజ్గా వాళ్ళు ఏదో ఇస్తారు, ఇది ఇస్తారు, ఇది ఇస్తారు, చిన్న చిన్న ప్రాప్తులు పడ్డాను. కానీ భగవంతుడి ఇచ్చే ప్రాప్తి నుండి వంచితునైనాను. చూసారా? వాసాంశి జీర్ణాన్ని పెట్టేది చూసారా? వస్త్రం పెట్టవచ్చు. శరీరము వినాశి, అర్థమైంది కదా? శరీరము వినాశి, కాల్చి పారేస్తాడు. కొంతమంది కాలుస్తారు, కొంతమంది డబ్బాలు పెట్టి పాటిస్తారు, ఏదో చేస్తారు, పడేయండి. ఒక్కసారి ఇక్కడ నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందా శరీరానికి ఎటువంటి విలువ లేదు. భలే టాటా, బిర్లా, అంబానీ, అదానీ శరీరం వలే కానివ్వండి, ఉంచుకుంటారండి. పెద్ద గొప్పింటి వాళ్ళ శరీరం ఉంచుకుంటారా? అదే భార్య కూడా అక్కడ దగ్గర రావడానికి ఇష్టపడదు. పిల్లలు అమ్మ శవము. ఒక ఆయన చాలా గొప్పింటి ఆయన, చాలా సీరియల్ హార్ట్ అటాక్ వచ్చి వెంటనే అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. మరి అంబులెన్స్ వచ్చాడు, టక 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 తీసుకుని తెచ్చాడు. అక్కడ ఏదో పాపం కష్టపడ్డారు, కానీ ఆ ప్రాణం నిలవలే, పోయింది, బయటకు వచ్చేసింది. తర్వాత ఏమన్నా డాక్టర్లు ఏమన్నారు, బాడీని తీసుకొని వెళ్ళండి అన్నారు. అదే పోయింది శరీరం అయితే బాడీని తీసుకెళ్ళమంటాడు ఏంటి? బాడీకి శరీరానికి తేడా ఏంటి? బాడీ అంటే శవము, ఆత్మ లేదు. శరీరం పోయేటప్పుడు ఆత్మ ఉంది, అందులో ప్రాణం ఉంది. ఏదో మొత్తానికి ఏదో పడుతున్నాడు, ప్రాణం ఉంది, బతుకుతున్నాడు, అరుస్తున్నాడు. కానీ వచ్చి శవం తీసుకోపోండి అన్నాడు. అయితే ఒక దగ్గర విశాఖపట్నంలో లైవ్ సంఘటన చెప్తాను మీకు. ఒక రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక డ్రైవరు, కండక్టరు, ఆయన మాకు బాగా క్లోజ్ అని. ఆయన చాలా సివియర్గా ఉంటే, రోగం వస్తే ఆ రాత్రి మాకు, మేము పక్కనే ఉంటాం, ఇంటి కూడా ఉండేవాడు. అన్నయ్య గారు కొద్దిగా రండి, కొద్దిగా క్రిటికల్ అంటున్నారు ఆసుపత్రిలో ఇవాళ అంటే, మేము వెళ్ళాము, రాత్రి అంతా పేర్కొన్నాము, అక్కడ పక్కన ఉన్నాము. తెల్లారు మార్నింగ్ 4 గంటలకు ఆయన చనిపోయాడు. ఏదో కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, మొత్తానికి పోయాడు. సరే ఇందాక చెప్పినట్టుగా బాడీ తీసుకోకుండా అన్నారు. తర్వాత విచిత్రమైన విషయం, నిజంగా జ్ఞానోదయం అయితే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఒక వైరాగ్యం వస్తుంది. ఈ యొక్క శరీరం అంటే వైరాగ్యం వస్తుంది. అక్కడ వచ్చిన వాడు ఏమో తెలుస్తుందండి, ఏమంటే ఇప్పుడు శరీరం తీసుకెళ్తారు కదా, బాడీ తీసుకోకుండా కదా. తర్వాత ఏదో వాహనం అరేంజ్ చేస్తామండి అంటే, వాహనం ఏదో అరేంజ్ చేస్తారో ఆయన లేదక్క అన్నాడు. తర్వాత ఏమన్నా తెలుస్తావా, డ్రైవరు ఈ శవాన్ని డిక్కీలో పెట్టుకుంటారా లేకపోతే సీట్లో కూర్చోబెడతారా అన్నాడు. ఏంటి అట్లా అంటున్నారు ఏంటండి అన్నాను. డిక్కీలో పెడితేనండి 2000, మంచి సీట్లో దర్జాగా ఇక్కడ శవాన్ని పెట్టిందంటే 5000 అన్నాడు. అదేంటే బాబు అన్నాడు. లేదండి, ఎందుకంటే ఇది శవాన్ని మోసే కారు అనుకుంటాడు, లేకపోతే నా వ్యాపారం పోతుంది,
అందులో డిక్కీలు పెట్టి ఎవరికి తెలియదు, మా వ్యాపారం నడుస్తుంటుంది. డిక్కీలు పెట్టి చేపలు చుట్టేసేసి తోసేస్తాం. వారు ఎవరికి చెప్పండి, 5,000 పూటగా డిక్కీలు ఎవరికి చెప్తా చెప్పండి, డిక్కీలో పెట్టి ఏం లాభం లేదు, విలువ లేదు. నువ్వు రాజాలో కూర్చోబెట్టాలంటే ఎంత కలుపుతాడు వాడు. ఆ కారు ఇంటిలో పోయాక మన ఇంటికి పోయినా పంపించాం. వాడు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పోయినాక ఆ కారులోంచి శవాన్ని దింపాలి. డ్రైవర్ దింపాలంటున్నాడు. ఏమైనా వచ్చి శవాన్ని తీసుకోవాలి పెట్టమని అది ఏమంటుంది అండి, నేనేమన్నా పీనుగులు మోసేవాడిలా కలుగుతున్నాను మీకు. ఏనుగులా ఉండేవాడు ఏమైపోయాడంటే వాడెవడో మంగళవాడంట, వాడెవడో ఉన్నాడంట, వాడు తీస్తాడంట. వాడు తీసుకొచ్చి వాడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాడు వచ్చి మోసుకొని 2 ముగ్గురు వచ్చి మోసుకొని. అంటే శరీరానికి ప్రాణం ఉన్నదానికి విలువనండి. తర్వాత మన ఇంట్లో వాళ్ళు కూడా లైక్ చేయరు, తొందరగా తీసేయండి, వాసన తీసేయండి. అర్థమైందండి. భగవంతుడి జ్ఞానము బ్రతికున్న వాళ్ళకి ఇస్తున్నాడు, శవానికి ఇవ్వట్లే. ఎందుకు బ్రతికున్న వాళ్ళకి ఇస్తున్నాడు అంటే బ్రతికుండగానే ఆత్మ మీద ఫోకస్ చేయరా. ఈ శరీరం విషయం మంచిగా ఉంటుంది, దీని మీద ఫోకస్ చేసిన శరీరం చాలా బాగుంటుంది. అర్థమైతే ఒకసారి చూడండి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః తచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అన్నాడు. ఆత్మ అవినాశి వజ్రము. ఇది పెట్టి మాత్రమే, పెట్టి పట్టుకుని కూర్చొని పెట్టెల కోసము దీనికోసం పెట్టుకుంటూ కూర్చున్నావురా నాయన, దీన్ని పట్టించుకోరా అంటే నేను చాలా బిజీగా ఉన్నానండి, పొలం పనులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. అరే టీవీలో సినిమా చూడడానికి టైం ఉంది, పిచ్చాపాటి మాట్లాడుకోండి టైం ఉంది, జంతర మంతర ఆటలు పకోడలు తింటారు టైం ఉంది. భగవంతుని తెలుసుకోవడానికి, నిన్ను తెలుసుకోవడానికి టైం లేదా అంటే ఏమంటాడు చూసారా. ఆత్మ అవినాశి. ఖడ్గము చేత, ఒక శస్త్రము చేత శరీరాన్ని 2 ఆత్మలుగా చేయగలవా? చేయలేదు. కానీ ఈ శరీరాన్ని 1,00,000 ముక్కలు చేయొచ్చు. శరీరాన్ని 2 ముక్కలు చేయి, ఆత్మలు 2 ఆత్మలు చేయలేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అగ్ని చేత నువ్వు శరీరాన్ని మండించి బూడిద చేస్తున్నావు. కానీ ఆత్మలో ఉన్న కుళ్ళంతా మండించి ఆత్మలో ఉన్న బూడిద చేస్తున్నావా? పాపాత్మని పుణ్యాత్మగా చేయగలుగుతున్నావా? చేయలేవు. ఆత్మ ఆ విధంగా కూడా. అదేవిధంగా శరీరాన్ని మనం ప్రతిరోజు స్నానం కడుక్కుంటున్నాం, కానీ ఆత్మని కడగలవా? కడగలేదు. అర్థమైందండి. అదేవిధంగా గాలి చేత ఆర్పివేయబడుతుందా? ఉంది కదా గాలి విసరగా రుచి కొంటున్నాం. ఆ విధంగా ఆత్మలో ఉన్న గాలి తీసేస్తావా? శరీరాలు ఉన్న పురికి తీస్తావు కట్టుకుంటే. ఇది సత్యం అండి. ఇది అర్జునుడు ఒక్కడికే కాదు, మీకుంది, నాకుంది, అందరి అమెరికా ప్రెసిడెంట్ ఉంది, అందరికి కులం లేదు, మతం లేదు, ధర్మం లేదు. ఇది 2వ అధ్యాయంలో 23 జయలమ్మ గారికి నమస్సుమాంజలి. మీ అందరికీ కూడా మరొకమారు ఇది చూడండి. భగవంతుడు అంటున్నాడు, నేను అమెరికా ప్రెసిడెంట్ గారికి 2 గుండెకాయలు ఇవ్వలేదు, ఒకరికి 2 ఎక్స్ట్రా కిడ్నీలు ఇవ్వలేదు, 2 ఎక్కువ కళ్ళు ఇవ్వలేదు, అందరికి ఇది ఇచ్చారు. చూడండి, ఆత్మ ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తుందంట. యంత్రం అంటే శరీరం, యంత్రం అంటే గుండె పంప్సెట్ అన్నా, గుండె అంటే పంప్సెట్ కదా, పొలం ఉన్నవాడు తెలుస్తుంది పంప్సెట్ అంటే. 8 గంటలు 9 గంటలు నడిపిస్తారు రైవరు, కానీ 9 గంటలు రెస్ట్ ఇస్తారు, కానీ గుండెగా రెస్ట్ ఇస్తారు. పైన స్నానం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి రాగలేదు, అందుకే లేచి కూర్చున్నాను. అరే ఏదో కొంత 50,000 పెట్టిన మోటార్ కలిసి పాటిస్తావు కదా, ఈ మోటార్ ఆగకుండా పనిచేయాలని. ఇది ఆగకుండా పనిచేయాలంటే నీకు ఒక ఉత్తరం చెప్తాను. భగవంతుడు అంటున్నాడు, నా మాట వింటారా? ఎవరి పట్ల ద్వేషభావం పెట్టుకోకండి. ద్వేషం ఉంది అంటే ఇది ఇట్లా ఉంచుకుపోతుంది, చివరికి ఏమైనా బ్లాక్స్ అయిపోతాయి, అందులో రక్తనాళాలు కుంచుకుపోతాయి, ఆ రక్తం ప్రవహించదు. అర్ధరాత్రి అపరాత్రిలో ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ లేని సమయంలో ఉంటాయి. ఒక 40% మంది అంబులెన్స్ గిబులెన్స్ హడావుడి చేస్తాము, ఆడు వచ్చినాక లేదంటే ఆడు చనిపోయినాడు. ఎంత గొప్పవాడైనా నేను చెప్తున్నా, ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలుగుతారు.
200 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక తిరుమల ఎలక్ట్రానిక్స్ ఓనరు ఆదివారం సాయంకాలం 5 గంటలకి ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే ఆదివారం అపోలో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అపోలో ఆసుపత్రిలో ఆ రోజు ఒక అనామక డాక్టర్ ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, స్పెషలిస్ట్ లేడు ఆ టైంలో. ఈయన బ్యాడ్ లక్ అనండి, స్పెషలిస్ట్ లేడు. ఆయన ఏదో ట్రీట్మెంట్ ఇచ్చాడు, మొత్తానికి నడవలేదు, ప్రాణం పోయింది. అదేమన్నా తెలుసండి, అది ఈనాడులో ఒక ఆర్టికల్ రాసింది, వసుంధరాలు వస్తుంది కదా, అందులో ఒక ఆర్టికల్ రాసింది, నాకు ప్రపంచంలో అతి గొప్ప కాస్ట్లీయెస్ట్ హాస్పిటల్, కాస్ట్లీయెస్ట్ డాక్టర్ తీసుకుని వెళ్ళే కెపాసిటీ నాకు ఉన్నది, అవసరమైతే 100 కోట్లు ఖర్చు పెడతాను నేను. కానీ సమయం ఉందా? సమయం ఉందా? లేదు. వెంటనే నాకు మెడికల్ దొరకాల, దొరికిందా? దొరకాలి ఆ రోజున. ఇక్కడ డబ్బు ప్రధానం కాదమ్మా. అందుకని భగవంతుడు అంటాడు, ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించండి అంటాడు. విద్వేషాలు వద్దు, క్రోధం వద్దు, అసూయ వద్దు, ద్వేషం వద్దు, అసమానతలు వద్దండి. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, వర్ణము లేదు, భాష లేదు, దేశము లేదు, నల్లవాడు తెల్లవాడు లేదు, స్త్రీ పురుష లేదు, ఎటువంటి భేదాలు లేకుండా మీ యొక్క ఆత్మని సంస్కరించుకునే పని కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రతిరోజు చేయండి. డే బై డే కాస్త శరీరం కంటే దీని మీద ప్రేమ తగ్గి దీని మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మీరు ఇన్నర్ ఆంతరికంగా హోల్డ్ శక్తి పొందుతారు. చూడండి, ఇప్పుడు తినే కళ్ళనేమన్నా కెమెరా అన్నాడు, చెవులను టెలిఫోన్ అన్నాడు, ముక్కుని సెట్ బాటలు అన్నాడు, నోరుని మైక్ అన్నాడు, మన గొంతులు ఏమన్నాడు, ఈ బస్సు కారు హార్న్ అన్నాడు, ఇది అన్నాడు, మన బ్రెయిన్ ఏమో కంప్యూటర్ అన్నాడు, లైబ్రరీ అని చెప్పాడు, మన యొక్క కిడ్నీస్ మూత్రపిండాలు ఏమన్నాడు, ఫిల్టర్స్ అని చెప్పాడు, మన జీర్ణమయ్యే శక్తి ఏమన్నాడు, ఏమన్నా మిక్సీ గ్రైండర్ అని చెప్పాడు. సరే, తిన్న ఆహారం అరగడానికి మిక్సీ గ్రైండర్ పెట్టాడు, ఫిల్టర్స్ అని పెట్టాడు. అదేవిధంగా చిన్న ప్రేగులు అంటే చెట్టుకున్న వేర్లు అన్నాడు, పెద్ద ప్రేగులు అంటే మన డస్ట్బిన్ అని చెప్పాడు. డస్ట్బిన్ ఎందుకంటే ఈ రోజున అనారోగ్య పాలు ఎందుకు అవుతున్నారు, బీపీ షుగర్ ఎందుకు వస్తున్నాయి, గుండెపోటు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆరోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నా శరీరం అనుకోవడం లేదు, ఇది ఏదో నడుచుకున్నా, నేను ఆత్మని, దీనికి యజమానిని, ఈ యొక్క నేను యజమానిని, ఇది నా బంట్రోతు, నా చెప్పిన మాట. నేను ఎక్కడ చూడాలంటే కళ్ళు చూడాలా, నేను ఏం వినాలంటే చెవులు వినాలి, ఎక్కడికి వెళ్ళాలంటే కాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళాలి. సో ఇంద్రియాల యొక్క కంట్రోల్లో ఉన్నా, మనసు యొక్క కంట్రోల్లో ఉన్నా నా యొక్క ఆధిపత్యాన్ని నేను కోల్పోయాను. అందుకని ఈరోజు చూసారా, మీ సొంత కారు ఉందండి, సొంత కారు ఉందంటే ఏదన్నా మీరు హైదరాబాద్ వెళ్ళొచ్చారనుకోండి, మీరు ఎక్కడ ఏం చేస్తారు? దుమ్ము బట్టి ఏం చేస్తారు? కడుగుతూ ఉన్నారు. నేను అడిగాను, ఏంటంటే మీరు అడుగుతున్నారు ఏంటంటే అడిగారు, లేదంటే 20 లక్షల కారు అండి, మా కారు అండి, మేము కొనుక్కున్నాం, క్లీనర్ డ్రైవర్ లేడు, ఇది మా కారు అండి అన్నాడు. ఎప్పుడైనా మీ పక్కింటి కారు అడిగిందండి? చెప్పండి. ఏమన్నా ఓలా కార్లు ఊబర్ కార్లు అడిగిందిరా? మన కారు. ఎప్పుడైతే మీరు ఇది నా కారు తెలుసుకుంటారో అప్పుడు మీరు ఆరోగ్యంగా మారుతారు. ఆసుపత్రి వెళ్ళాల్సిన పని లేదు. అనవసరం మీ సంపాదించిన డబ్బంతా కూడా డాక్టర్ల పాలు ఆసుపత్రి పాలు చేస్తున్నారు. తీసేయాలి. 2 వర్గాలండి. గీతలో మీకు 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఒకరు నా జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మిగతా వాళ్ళు వదిలేస్తాయి. జ్యోతి వింటారు కింద వాడు దేహభ్రాంతిలో ఉన్నవాడు. వీళ్ళు చూసారా, దేహాభిమానము, వాడు అందాన్ని చూసుకుంటుంది. మా అద్దంలో ఎంత అందంగా ఉన్నాను, ఈ శరీరం పర్మనెంట్ ఉంటుందండి. మిస్ యూనివర్స్ ఉందనుకోండి, అందగత్తే 10 సంవత్సరాలు అట్లా ఉంటుందానే, ఇంకో 10 సంవత్సరాలు అట్లా ఉంటుందా? అట్లా ఉంటే ముసలి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 70 సంవత్సరాల క్రితం అందగత్తే ఎట్లున్నారు, ఎట్లుంటారు, ముసలి ఉంటారు. ఇది టెంపరీ కాదు, అది టెంపరీ. చూసారా, ఇప్పుడు దీని వల్ల ఏమొస్తుంది? అపవిత్రత, క్రోధము, చింత, ఇవన్నీ వస్తాయి. చివరికి ఏమైతుంది? రోగపడము. అదే ఒకవేళ తెలుసుకుంటే ఆత్మ స్వధర్మం, ఇది ఆత్మ పరధర్మము అంటే శరీరము, ఇది ఆత్మ జ్యోతి స్వరూపం. చూసారా, జ్యోతి వెలిగించారు కదా. చూసారా, ఇక్కడ దేహాభిమానం, ఇక్కడ ఆత్మాభిమానం, పవిత్రత, సుఖము, శాంతి, తర్వాత తృప్తి, నిర్లిప్తత, నిరహంకారత, ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం మన చేతుల్లో ఉందండి, మన చేతుల్లో ఉంది ఆరోగ్యం. కానీ ఏమి చేయకుండా పొట్టిగా నేను వాకింగ్ చేసుకుంటా, ఏదో చేసుకుంటాను, లేకపోతే మంచిగా తాగుతాను, ఇది కాదు. ఆరోగ్యం అంటే ఎప్పుడు కాపాడుకునేది. ఇది యంత్రము,
ఇది ఒక కులము, ఇది ఒక వస్త్రము, దీనికి యజమానిని నేను. ఈ కన్వర్జేషన్ ఉండాలి. ఈ గీతా శ్లోకం ఏంటండి? 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం. శ్రేయోన్ స్వధర్మీ విగుణ పరధర్మ స్వనుష్ఠితా స్వధర్మీ నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఒక సీక్రెట్ చెప్తున్నాడు. మీరు దేహం అనుకుని శరీరాన్ని చాలించినట్లయితే, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టాలి కదా, శరీరాన్ని విడిచిపెట్టాలంటే మరణం. ప్రతి ఒక్కరు మరణించవలసిందే. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరంటే హైదరాబాద్లో ఒక ఆయన వచ్చారు కదా, వాళ్ళు భగవద్గీత చెప్పారంటే ఏం చెప్తారు వాళ్ళు? లేదంటే ఈ మధ్యన అయిపోయారంటే అంతే కదా. 30 సంవత్సరాలు ఉంటాను, ఇప్పటికైనా 72 సంవత్సరాలు. 70 అంటే మంచిగా బతికినాడు కదండి. 70, 80 అంటే అందరికంటే ఎవరు బతుకుతున్నారు? ఎవరు పొరపాటున ఎవరన్నా 100 సంవత్సరాలు బతికిండ్రు అంటే అమ్మమ్మ టీవీ వాళ్ళంతా వచ్చేస్తారు. ఏమై 100 సంవత్సరాలు బతికినావా? ఏం గారు పిలుస్తున్నావు? ఏం పిలు తింటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం తింటావు చెప్పు బిడ్డ, మా టీవీలో అందరూ చెప్తాము. లేవు. భగవంతుడు ఆయుష్ మీకు 100 సంవత్సరాలకి ఇచ్చాడు. కానీ మన ఆయుష్ మనమే తగ్గించుకుంటున్నాం. పొద్దున్న తెలుస్తుండే నాకు బీపీ రావాలా, నాకు షుగర్ రావాలా, గుండెపోటు ఆయుధం రావాలా, ఇది రావాలా, కిడ్నీ ఫెయిల్ కావాలా, బ్రెయిన్ డ్యామేజ్ కావాలా, షుగర్. ఏమంటే ఆరోగ్యం కూడా చేస్తున్నామా? ఆరోగ్యం మహాభాగ్యం అని అనుకుంటే అయిపోయిందా? 1,00,000 సార్లు అనుకోండి ఆరోగ్య మహాభాగ్యం, ఆరోగ్య మహాభాగ్యం. ఏమారు చూడండి శ్రేయో. అందుకనే చనిపోయినప్పుడంట జస్ట్ ప్రాణం పోతుందనగా ఈ స్థితిలో ఉండాలి. ఈ స్థితిలో ఉంటే హాయిగా పోతుంది. అంటే గీతలో ఎట్లా ఉందంటే చనిపోవడం కూడా ఎలా చనిపోవాలి 10 శ్లోకాలు ఉన్నాయి మనకి. చనిపోయే మార్గం కూడా చెప్పాడు. ఎందుకంటే చనిపోవడం తప్పదు. అది ఏదో ఏడవలసిన పని కాదు. పోతాడంటే ఎందుకు పోయాడు ఆ డాక్టర్ గారు మీకు ఎంత ఫీజు ఇస్తా, బతికించండి 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 బతుకుతాడా? ఎంత ఫీజు 1,00,000 కోట్లు ఇచ్చినా బతికించలేడు. అంటే ఈ ప్రక్రియ అంతే. పండు ముసలివాడు వెళ్ళిపోవాల్సిందే. అదేంటండి ఏమన్నాడు? స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. స్వధర్మములో అంటే ఆత్మధర్మంలో ఉంటూ నువ్వు కానీ నిధనం అంటే మరణం వస్తే ఇక అదృష్టం పరమాత్మ ఎదుర్కొంటే నేను రుజువు చేసుకుంటాడు, మంచి ధర్మం ఇస్తాడు. పరధర్మంలో వారు చనిపోయినట్లయితే అతి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత కాలము తినడానికి, తాగడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తి కూడబెట్టుకోవడానికి జీవితాన్ని పరంగా పెట్టుకున్నావు. అవే గుర్తుకొస్తాయి. అయ్యో ఈ ఆస్తి అంతా నేను విడిచిపెట్టాలా, ఈ బంగారు విడిచిపెట్టాలా, అయ్యో నా పిల్లలు పాడు చేస్తారేమో, వాడేమో నా మాట ఇంటలేడు, నా భార్య నా మాట ఇంటలేదు, ఇక్కడే అవుతుంది అదే అవుతుంది. అందుకనే అతి భయంకరంగా ఉంటుందంట చావు. ఎప్పుడు ఈ స్థితిలో ఉంటే భయంకరంగా ఉంటుంది. ఇది భోగి అన్నాడు, ఇది యోగి అన్నాడు. తీసేయండి. ఇది ఈ రోజుల్లో అన్నిటికీ కారణం అండి టెన్షన్. టెన్షన్ స్ట్రెస్ మీద మంచి క్లాస్ చేస్తాను. ఎప్పుడైనా జూమ్లో కరెక్ట్ అవ్వండి. మీరు మీకు చెప్తాను, జూమ్లో చెప్తాను, టీవీలో చెప్తాను, వీడియోలో చెప్తాను. నేను అర్థమైందండి. ఇట్లా ఉంటుంది అందరూ బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. 2వ అధ్యాయం 62, 63. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వికారాల వలయము నుండి బయటపడండి. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. కాలచక్రం చివరి సమయము. ఇప్పుడు నా మాట వినకపోయినట్లయితే మీ జీవితం ఏ విధంగా సాగుతున్నది, ఏ విధంగా అధోగతి పాలవుతున్నది, ఏ విధంగా నష్టపోతున్నారు, దానికి నేను ఎటువంటి బాధ్యత తీసుకోను. నా మాట విన్నవాడ బాధ్యత నేను తీసుకుంటాను. అర్థమేంటండి? ఇదంతా ఆ విధంగా 2వ అధ్యాయంలో సాంఖ్యయోగుడు చెప్పారు. తీసే ఆఖరి దీంతో నా పాట ముగుస్తుంది. అంటే నేను ఎవరిని అన్న దాని మీద ఫోకస్ చేశాను. అదేవిధంగా భగవంతుడు ఎవరు అన్న సంగతి కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత 3వ నెలలో 3 లెసన్స్ ఇస్తాం. ఒకటి నేనెవరు, ఒకటి తండ్రి పరమాత్మ ఎవరు, ఈశ్వరుడు ఎవరు, తర్వాత ఆత్మ పరమాత్మతో ఎలా కలయిక జరుపుకోవాలి, యోగము అది 3వ పాఠం. జనరల్గా 3 పాఠం డైలీ 2 అవర్స్ తప్పిన ఒక 6 గంటల్లో ఈ 3 కవర్ చేసి ఉంటాను భగవద్గీత శ్లోకాల ఆధారంగా. ఇప్పుడు ఒకసారి గమనించండి. భగవంతుడు అంటాడు అస్థి పంజరం అనుకుంటున్నావు, అస్థి పంజరం కాదు. పంచతత్వాలు అంటారు, అందరూ కూడా పంచతత్వాలు కాదు. 8 తత్వాలు ఉన్నాయి.
7వ అధ్యాయం 4వ శ్లోకంలో భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార వితీయం మే విన్నా ప్రకృతి అష్టదాత్. ప్రకృతి అంటే ఏంటి? ఈ యొక్క శరీరము, మనసు, బుద్ధి, సంస్కారాలు 8. అష్టదా అంటే 8 కదా. అష్టాలు 8 కదండి. అష్టద 8 సంగతి. ఈ 3 సూక్ష్మము, 5 స్థూలం. ఈ స్థూలాన్ని పట్టుకున్నాము, సూక్ష్మాన్ని విడిచిపెట్టేసి. అందుకనే మన మనసు ఈరోజు ప్రపంచంలో ఏ కులమైనా, మతమైనా, ఏ ఊరైనా ఏమంటాడు? శాంతి కోసం అంటే మనశ్శాంతి అంటాడా కాదు చెప్పండి. అన్నవరంలో ఏదైనా గోపాలపట్నంలో వేరే అంటారా? శరీర శాంతి అంటారా చెప్పండి? మనశ్శాంతి అంటారా? శరీర శాంతి అంటారా? మనశ్శాంతి కావాలి. అదేవిధంగా చనిపోయిన తర్వాత ఏమంటారు? ఆత్మశాంతి అంటారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే బ్రతికుండగా మనసు గురించి తెలుసుకోము, చనిపోయే ముందర ఆత్మ గురించి కూడా తెలుసుకోము. ఆత్మజ్ఞానము, మనస్సు గురించి జ్ఞానము, ఇది తెలుసుకుంటే పరమాత్మ నిర్దేశించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసుకున్నట్లు. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇక్కడ దుర్గుడి మధ్యలో ఉంది ఈ మనసు, బుద్ధి, సంస్కారం. మనసు ఆలోచన చేస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. మన కర్మలో బుద్ధి పర్ఫెక్ట్గా ఉందంటే మన కర్మ పర్ఫెక్ట్గా ఉంటుంది. బుద్ధి పర్ఫెక్ట్గా లేదు, మనసు దాన్ని అడగొట్టింది అనుకోండి, తాగుదాం, మంచి మజా వస్తుంది, ఎవరు లేడు, మంచి కూడా ఎవరు లేడు, ఊరు లేదు, అయితే ఎంజాయ్, సిగరెట్ తాగుదాం, డ్రింకింగ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మనసు చెప్పినప్పుడు బుద్ధి లొంగిపోయింది అనుకోండి, సంస్కారాలు పాడేది. లేదు బుద్ధి పనిచేసింది అనుకోండి, లేదండి నాకు అవసరం లేదండి, నేను మంచి మార్గాన్ని పెడతాను, మీ సంఘర్షణ నేను చేయను, నేను వెళ్ళిపోతానండి. మా తల్లిదండ్రులు నేర్పించిన మార్గము, మా గురువు గారు నేర్పించిన మార్గము, భగవంతుడు నేర్పించిన మార్గము. అందుకని చూసారా గురుకుల పాఠశాలలు ఉండేవి పూర్వం. ఇవన్నీ చెప్పేవాడు స్టార్టింగ్లో. ఇప్పుడు పిల్లలకి అది చేయకురా, ఇది చేయకురా, ఇది చేయకురా అని తల్లిదండ్రులు బలవంతం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు వినడం లేదు. కానీ ఆ రోజుల్లో అసలు తల్లిదండ్రులు తప్పు చేస్తే లేదమ్మా ఆ సినిమా చూడకూడదు, మంచిగా లేదు అదే పిల్లలు చెప్పేటోడు తల్లిదండ్రులకి. అర్థమైందని అందుకని గురుకుల పాఠశాలలో మళ్ళా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చూసారా ఇక్కడ గురుకుడి మధ్య ఎక్కడే ఉందని ఏంటండి, నేను ఇక్కడ కూర్చున్నాను, ఇది వజ్రము, ఇది పెట్టి మాత్రమే, ఇది పక్షి, ఇది వజ్రం మాత్రమే, ఇది కరెంటు, పైన ఉన్న తొడుగు మాత్రమే, ఇది సెల్ ఫోను, ఈ లోపల ఉన్న సిమ్ కార్డు మాత్రమే. ఇంకేం చెప్పాలి? అర్థమైందండి? నేను వేరే, నాది వేరే, ఇది మర్చిపోయాం మనం. సరే ఊడిపోయిందా ఇక్కడ? లేదా నేను వేరే, నాది వేరే. ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుంటేనండి గీత మొత్తం మీ గుప్పిట్లో ఉంటుంది. మీ జీవితం ఈ క్షణం నుంచే అలా మీ ఆలోచన విధానం మారిపోతుంది. మనసు చేసే ఆలోచనల్లో వ్యర్థ ఆలోచన, పనికిరాని ఆలోచన, వాడి గురించి ఆలోచన, వీడి గురించి ఆలోచన, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచన, రేపు ఏమవుతుందో అన్న ఆలోచన, ఇది అంతా 90% తినేసి మనసునంతా నిర్వీర్యం చేసేసి శక్తి లేకుండా చేసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి గట్టిగా అరుస్తాం. దాంతో బీపీ షుగర్ వస్తుంది. ఎప్పుడైతే మీ 90% ఏదైతే పోతుందో పక్కకి పోతుంది కదా. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, ఎందుకు పోతుంది? కట్టకపోతే నీళ్ళన్నీ సముద్రం పాలైతాయి. కట్టుకుంటే మన పొలాల్లోకి వస్తుంది. మనం కూడా ఏం చేయాలి? ఎంత లేదు, వీడు చెత్తవాడు, వాడి చెత్తవాడు, వీడు చెత్తవాడు. భగవంతుడు అంటాడు, నువ్వెంత మంచిగా ఉన్నావు అయినా, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా? మీరు బాగలేరు అంటే ఈ 4 వేళ్ళు నన్ను ఎక్కిస్తున్నాయి. అరే నాయన నువ్వు కూడా బాగలేవురా, నువ్వు సర్దిద్దుకో, ఈ జన్మ సరిపోదు నీకు, వాడి గురించి ఎందుకు? అందుకే భగవంతుడు అంటాడు, అందరూ నా పిల్లలు, నేను అందరి గురించి చూసుకుంటాను, మీరు మీ గురించి చూసుకోండి, మీ యొక్క జీవితాన్ని సంస్కరించుకోండి అంటున్నాడు. ఇక్కడ నేనున్నానంటే మీరు నన్ను చూడాలంటే ఎక్కడ చూస్తారండి? ఇక్కడే చూస్తారు. భృకుటి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భృవో అన్నాడు. 5వ అధ్యాయం 27 భృవో అంటే భృకుటి. చనిపోయినప్పుడు కూడా మీ ఇక్కడ ఉండాలని ఫోకస్. ఎక్కడైతే తల్లిదండ్రులు మాతలు బొట్టు పెట్టుకున్నారు సార్, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు నన్ను చూస్తారు కదా, మీ తాళం చూసి ఏమండి అయ్యవారు, ఏమండి గోపాలపట్నం అయ్యేవారు, మాట్లాడేంటండి, అరే మాట్లాడండి, మాట్లాడతారు అయినా, అరే నన్ను చూడండి అంటాడు కదా ఆయన. ఇక్కడ చూస్తేనే అప్పుడు మీరు పలకరిస్తారు. ఎవరండి మీరు? ఎవరండి మీ పేరేం పేరు చెప్పండి? మీరే రెడ్ షర్ట్లు మీరే చెప్పండి. మీ పేరేం పేరు అన్నా? మీ పేరు మీ వైట్ షర్ట్లు ఉన్నారు, మీ పేరు రెడ్ షర్ట్, మీ పేరేం పేరు? చిట్టిబాబు. చూసారా చిట్టిబాబు గారు ఎలా ఆచరించారు? ఆయన కాలం పడి చూస్తే ఈయన ఆచరించిండా? ఈయన ఆచరించలే, ఇక్కడ చూస్తేనే వస్తుంది. అర్థమైందండి?
మీరు విషయకరం విసురుకోండి, ఎక్కడ విసురుకుంటారు? మీకు ఇచ్చారు ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ నేను వెస్ట్ గోదావరి జిల్లాలో ఇచ్చారు, మీకు విషయకరం ఇచ్చారు పెద్దవాళ్ళు. ఎండ వస్తుంది, ఫ్యాన్ లేవు, చెమట పట్టేస్తుంది, ఎక్కడ విసురుకుంటారు చెప్పండి ఒకసారి? ఎక్కడ విసురుకుంటారు? ఇక్కడనే విసురుకుంటారు, ఇక్కడనే విసురుకుంటారు. మీ కాళ్ళకు విసురుకుంటారా, కడుపు విసురుకుంటారా, మోకాళ్ళకు విసురుకుంటారా? ఇక్కడ అబ్బా ఇక్కడ నేను కూర్చున్నా. నమస్తే అంటే ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ పెడుతున్నారు. నమస్కారం అని అంటే మరి పెడుతుంది. అదే ఇక్కడ చదువుతుంది కదా. ఒక్కసారి పరిస్థితులు బాగోలేవు, ఏదో ఇంట్లో చిన్న సంఘటన జరుగుతుంది, లేకపోతే ఎవరికో ఏదో రోగం వచ్చింది, ఆసుపత్రి పాలైనారు, అది డాక్టర్ అంటాడు చాలా సీరియస్ కేసు అండి, నా పని నేను చేసినాడు, భగవంతుడు ఏమిటండి నా కర్మాన్ని ఇక్కడ ఎవడ కడుపులో కొట్టుకున్నాడా, నడు మీద కొట్టుకున్నాడా, పీ మీద కొట్టుకున్నాడా? అంటే నన్ను నేను శిక్షించుకున్నాను. అటువంటి శిక్షించుకోకుండా ఉన్నటువంటి విషయం అన్నమాట. కారు డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు? స్టీరింగ్ దగ్గర కూర్చుంటాడు. డిక్కీలో కూర్చుంటాడు ఎక్కడైనా ఈ కోవల పట్టంగా? అందరూ స్టీరింగ్ దగ్గర. అక్కడ కూడా ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ పంచేంద్రియాలు ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ కూర్చుంటాడు. కళ్ళు చూడవండి, కళ్ళు చూస్తాయా? కళ్ళు చూడవు, నేను కళ్ళ ద్వారా చూస్తాను. కాళ్ళు నడుస్తాయా? నడవవు, నేను కాళ్ళ ద్వారా నడుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళాలి, అర్థమైందండి, అక్కడికి వెళ్ళాలి, నడవాలి, మిమ్మల్ని చూడాలి, అసలు చూడకూడదా, అసలు నడవకూడదా? సో నేను అనేది అథారిటీ, నేను ఆత్మని, అర్థమైందంటే. సో ఇదన్నమాట విషయము. ఇక్కడ ఈ గుడి మధ్యలో ఇది ఒక వజ్రము, ఈ వజ్రాన్ని మనం మర్చిపోకండి. సో యోగంలో ప్రథమ పాఠం ఏంటండి? పెట్టేసేయండి. నేను ఒక వజ్ర సమాన స్వరూపాన్ని, నేను దేహము కాదు. ఇదే విధంగా ఎప్పుడైతే నేను ఆత్మని తెలుసుకుంటామో ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపంలోనే పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనకి ఆత్మలో ప్రవహిస్తాయి. పరమాత్మ యొక్క దివ్య గుణాలు మనలో ప్రవహిస్తాయి. అప్పుడు మనలో ఆంతరికంగా శక్తి వస్తుంది. పరమాత్మని గుర్తిస్తాము. పరమాత్మని గుర్తించి పరమాత్మతో నిరంతరము మనం యోగం చేసుకుంటాము. అందుకని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి వినిపిస్తానండి. 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తాడు. 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తాడు. ఏమంటున్నాడంటే, నా బిడ్డలారా, మిమ్మల్ని ఎవరో ఉద్ధరించరు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీరెవరు వాళ్ళు ఉద్ధరిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు అనుకోవాలి. ఎప్పుడుదాకా మోసపోయినారు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అది ఎప్పుడు ఉద్ధరించబడుతుంది? మిమ్మల్ని మీరే అంటే నేను ఆత్మని అన్న సంగతి, అన్న జ్ఞానం తెలుసుకున్నప్పుడే నన్ను ఆ విధంగా ఉద్ధరింపబడతాను. అర్థమైందండి. అందుకని భగవంతుడు అంటాడు, ఒకవేళ నువ్వు ఉద్ధరించుకున్నట్లయితే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు ఉద్ధరించుకోకపోయినట్లయితే నీ ఆత్మ నీకు శత్రువుగా పనిచేసి నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఈ శ్లోకం వినండి, క్లోజ్ చేస్తున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గోపాలపట్నం అద్భుతమైనటువంటిది, అన్నవరము, ఈ యొక్క భక్తిపూరితమైనటువంటి ప్రదేశము. ఈ యొక్క నేరేళమ్మ అమ్మగారికి మరొక్కసారి నమస్కారములు, పంతులకి నమస్కారము, అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మీరందరూ కూడా అనేది పెద్దగా చదువుకుండకపోవచ్చు, అనేది కొంత తెలివితేట ఉండకపోవచ్చు, కానీ మీలో ఒక సత్యత ఉంది. మీలో ఒక సత్య జ్ఞానాన్ని పొందాలి, సత్యమైనటువంటి భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని పొందాలి, సత్యంగా పరమాత్మ తెలుసుకోవాలి అన్నటువంటి ఆ సత్యత మీలో ఉందండి. నిజంగా మీకు సంపూర్ణంగా ధన్యవాదాలు నేను అర్పిస్తూ ఉన్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ఇవన్నీ మన హైందవ ధర్మంలో సనాతన ధర్మాన్ని మనం స్థాపన చేయాలి అంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కులముతో మతముతో సంబంధం లేదండి. నన్ను నేను గొప్పగా భావించుకోవడం కాదు. ప్రతి ఒక్కరిలో ఆత్మస్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం ఉన్నది. ఆ యొక్క నన్ను నాలో ఉన్న సత్య స్వరూపాన్ని గుర్తించినట్లయితే ప్రతి ఒక్కరిలో గుణాలని మాత్రమే చూస్తాను, అవగుణాలను చూడను. ఇప్పటి వరకు అవగుణాలను చూశాను. ఫలానా వాడు పనికిరాని వాడు, వాడు క్రోధి, వీడు కామి, వీడు లోభి, వీడు బాగా అహంకారము, ఇట్లా చూసుకుంటూ వచ్చాను. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు నేను వాడు దివ్య మంగళ స్వరూపము, శాంతి స్వరూపమైన ఆత్మ, శక్తి స్వరూపమైన ఆత్మ, ఆనంద స్వరూపమైన ఆత్మ, పవిత్రత స్వరూపమైన ఆత్మ,
ఈ విధంగానే నేను చూస్తాను. నా యొక్క జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా నేను తయారు చేసుకుంటాను. ఇప్పుడు 6వ అధ్యాయం నుండి 5వ శ్లోకంతో క్లోజ్. ఉత్తరేదాత్మనాత్మానం న ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఏమంటున్నాడంటే ఉద్ధరించుకోవాలన్న నీ చేతిలోనే ఉంది. నీ జీవితాన్ని అలా పాతాళాన్ని నెట్టుకోవాలన్నా నీవే కారణం, ఇక ఎవరు కారణం కాదు. ఉద్ధరించుకోవడం అంటే ఈ యొక్క ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకుంటే, ఆత్మ అనుభూతి చేస్తే, అస్తిత్వాన్ని గుర్తిస్తే, ఉనికిని గుర్తిస్తే నీ ఆత్మ నీకు బంధువుగా పనిచేసి పరమాత్మతో లింక్ చేస్తుంది. పరమాత్మ గుణాలు శక్తులు నీలో నింపుతుంది. నీవు చాలా శక్తివంతులుగా అవుతావు. భగవంతుడు శక్తివంతుడైతే నీవు కూడా మాస్టర్ సర్వశక్తివంతుడివి. భగవంతుడు దివ్య గుణాల సాగరుడైతే నీవు కూడా దివ్య గుణాల స్వరూపానికి, ఆ విధంగా నీ జీవితము వైదిక్యముగా మారడానికి నీవే కారణము. ఒకవేళ నిర్లక్ష్య ధోరణిలో నీవు దేహప్రాప్తిలోని పడి ఆ విధంగా విస్మరించినట్లయితే నీ జీవితం పాడవడానికి భగవంతుడు కారణం కాదు, నీ ఇరుగు పొరుగు వాడు కారణం కాదు, నీకు నీవే కారణం అవుతావు. ఓకేనండి. సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి భగవంతుడికి, ఈ యొక్క ఆలయ పెద్దలకి, పంతులకి, అదేవిధంగా నేరేళ్ళమ్మ అమ్మగారికి, ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో నాకు పేరు తెలియదు కానీ పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మనపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించు నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.